వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో టేస్టీ రెసిపీ కంది పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: కందిపప్పు అరకప్పు, తొక్కు ఒలుసుకొని పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు 4 లేదా 6, కళ్ళుప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 10 లేదా 12, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, ఆవాలు 1/2 టీ స్పూన్, నానబెట్టుకున్నటువంటి చింతపండు కొద్దిగా, ఇంగువ చిటికెడు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కందిపప్పును వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందాం. ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. తరువాత వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు, జీలకర్రను వేసుకోవాలి. తొక్కు ఒలిసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలను 4 వేసుకోవాలి. తగినంత కళ్ళుప్పు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత నానబెట్టుకున్నటువంటి చింతపండును వాటర్తో పాటు వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. అదే ప్యాన్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, చిటికెడు ఇంగువ, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపును పచ్చడిలో వేసుకొని కలుపుకుందాం. కంది పచ్చడి రెడీ అయ్యింది. దీనిని రైస్తోనూ, చపాతీ, ఇడ్లీ, దోశలతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.